హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్మును దీవించవా, వేగమే రావయ్యా, మమ్మున దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు అల్లం లూర్దురెడ్డి నిర్మల గార్ల మనవరాలు దీక్షితారెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్ దయచేయమని ఏరువ జోజిరెడ్డి, సుజితారెడ్డి, అన్వితారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం వెలంకని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం హనుమకొండ, కీర్తిశేషులు పూదోట జోజయ్య చౌదరి జ్ఞాన ప్రకాశమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆరోగ్యమేరి, కస్పరాజు కుమారులు, కోడళ్ళు, మనవరాలు, మనవళ్ళు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ, బొలిగిర్ల వెంకటస్వామి, కదుపుకొట్ల ఉషారాణి గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కృష్ణ చైతన్య, రోహిత్ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజు పాలెం విచారణ, డి మేరీ అంతోనీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్ దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయిన్పల్లి విచారణ, బెంగుళూరులో 19వ పుట్టినరోజు జరుపుకుంటున్న పొన్నపాటి ఆర్యన్ రెడ్డికి
దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్ దయచేయమని ఏరువ బాలశౌర్యులు, పొన్నపాటి రవీంద్రనాథ్ రెడ్డి, పొన్నపాటి కరుణ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కరీంనగర్ విచారణ. పెంటారెడ్డి జోసఫ్ రాజు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. జంషెడ్పూర్ మేత్రాసనం. పి రాజు శృతకీర్తి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, రియాన్ రాజ్కు మంచి స్కూల్లో అడ్మిషన్ దొరకాలని మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ జంషెడ్పూర్ నుండి సమర్పిస్తున్నారు. నరసింహారావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా కూడా పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ దివ్య బలి పూజను తండ్రి అయినటువంటి దేవునికి సమర్పిస్తూ ఉన్నాం. కావున మీ అందరికీ కూడా ఈ ప్రత్యేక దివ్య బలి పూజకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనములు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఇదిగో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవడం మన కర్తవ్యం. ఆయనను తెలుసుకొని తరువాత ఆయన్ను ప్రేమించి అటు తరువాత మోక్షము పొందడమే మన జీవిత గమ్యం, లక్ష్యం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి ఈనాటి పఠనములు. అయితే దైనందినటువంటి జీవితంలో దేవుణ్ణి తప్ప అన్నీ కూడా తెలుసుకోవడం మన యొక్క జ్ఞానముగాను విజ్ఞానముగాను పాండితత్వముగాను మనము భావిస్తూ ఉంటాం. కానీ దేవుణ్ణి తెలుసుకొనక సమస్త జ్ఞానమును నీవు కలిగి ఉంటే అన్నీ కూడా వ్యర్థమని పునీత పౌలు గారు తను రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయం 1వ వచనంలోనే తెలవిస్తున్నారు. కావున ఈ దివ్య బలి పూజల్లో దేవుని అడుగుదాం. ప్రభువా, నీదైనటువంటి ఆ స్వీయమైనటువంటి జ్ఞానమును విజ్ఞానమును మాకు దయచేయము. తద్వారా నీవు ఎవరో తెలుసుకొని ఆ సత్యాన్ని గ్రహించేటువంటి గొప్ప మార్పును మాలో కలిగించమని ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా వేడుకుందాం. బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొంచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వర, పునీత పాదువాంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరమునందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొని జీవిత పరీక్షలయందు
నీ ఆదరణను పొందగలిగినట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్పము వైపు చూచిన వారు బ్రతికిపోవుదురు. మొదటి పఠనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆ దినములలో ఇశ్రాయేలీలు హోరు పర్వతము నుండి కదిలి ఏదోము మండలమును చుట్టిపోవలెనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరుగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే గదా, ఇచట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గణుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వారి కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువుకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో విషసర్ప రూపమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడికర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు నా ప్రార్థనను ఆలకింపుము. ప్రభు నా ప్రార్థనను ఆలకింపుము. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. నా మొర నీ సన్నిధి చేరునుగాక. ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. నేను ఆపదలో చిక్కుకొనగా నీ మొగమును నా నుండి మరుగు చేయకుము. నీ చెవియొగ్గి నా వేడుకోలును ఆలింపుము. నా మొరను సత్వరమే వినుము. అందరూ ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. జాతులు ప్రభు నామమునకు భయపడును. నేలమీది రాజులు ఆయన మహిమను చూచి గడగడలాడుదురు. ప్రభు సియోనును పునర్నిర్మించినప్పుడు ఆయన మహత్యము వెల్లడియగును. ఆయన పరిత్యక్తులైన తన ప్రజల మొరలను ఆలించును. వారి వేడుకోలును చెవినిబెట్టును. అందరూ ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. భావితరముల వారి కొరకు ఈ అంశమును లిఖించి ఉంచుడు. రానున్న తరముల వారు అతనిని ప్రశంసింతురు. ప్రభు ఉన్నతమైన తన పవిత్ర స్థలము నుండి క్రిందికి పారజూచెను. ఆకాశము నుండి భూమికి దృష్టిని మరల్చెను. ఆయన బందీల నిట్టూర్పులు వినెను. మృత్యువు వాత పడనున్న వారిని చెర నుండి విడిపించెను. అందరూ ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది
సువార్తను విశ్వసింపుడు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 21వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ కాలములో యేసు మరలా వారితో, ఇక నేను వెళ్ళిపోయేదను, మీరు నన్ను వెదుకుదురు, కానీ మీరు మీ పాపములోనే మరణింతురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను. అప్పుడు యూదులు, ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడు, ఆత్మహత్య చేసుకొనునా అని చెప్పుకొనిరి. యేసు వారితో, మీరు క్రింది నుండి వచ్చువారు, నేను పైనుండి వచ్చువాడను. మీరు ఈ లోకమునకు చెందినవారు, నేను ఈ లోకమునకు చెందిన వాడను కాను. కనుక మీరు మీ పాపంలోనే మరణింతురు అని చెప్పి తిని, నేనే ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్పాను. అట్లయినా నీవు ఎవడవు అని వారు ప్రశ్నించిరి. అందుకు యేసు, మొదట నుండి నేను ఎవడనని మీతో చెప్పుచుంటునో ఆయననే నేను. మిమ్ములను గురించి చెప్పవలసిన, తీర్పు తీర్పవలసిన విషయములు అనేకములు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. నేను ఆయన యొద్ద నుండి వినిన వానినే లోకమునకు బోధించుచున్నాను అనెను. ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పెనని వారు గ్రహింపలేదు. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, స్వాధికారముతో నేను ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పిన వానినే మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. ఆయన ఈ విషయములను గూర్చి మాట్లాడుచుండగా అనేకులు ఆయనను విశ్వసించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఉపోద్ఘాతంలో మనము వినినటువంటి విధముగా క్రీస్తు ఎవరు, క్రీస్తు నాకేమవుతారు అన్నటువంటి విషయాలను తెలుసుకోవడమే నిజమైనటువంటి క్రైస్తవత్వం. ఈ లోకంలో ప్రజలని, విశ్వాసులను, మనుష్యులను దేవుడు ఎందుకు సృష్టించాడు అని మనం ధ్యానం చేసినట్లయితే మనము సత్యోపదేశ తరగతుల్లోనే తెలుసుకొని ఉన్నాం. ఏమిటి? తనను తెలుసుకొని, తనను ప్రేమించి, అతని గురించి గ్రహించి, అటు తర్వాత మోక్షము పొందడం కోసము ప్రభువైనటువంటి దేవుడు మనలందరినీ కూడా ఎన్నుకొని ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము వాటి తరగతుల ద్వారా గ్రహిస్తున్నాం. అయితే అది బేసిక్ క్యాటగిజం, అంటే మౌలికమైనటువంటి అదొక సత్యోపదేశం అని మాత్రమే గ్రహించగలుగుతున్నాం, కానీ దాని ప్రకారముగా జీవించడానికి ప్రయత్నం చేయలేదు. దానినే ఆ ప్రయత్నం లేకుండా ఉండడం, అప్రయత్నముగా ఉండడంనే ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వము అని అంటారు. స్పిరిచువల్ బ్లైండ్నెస్ అని. అంటే ఏమి చేయాలో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ఏమి మాట్లాడాలో తెలుసు, ఎలా మన జీవితాన్ని, జీవిత గమనాన్ని, ఆ దిశను మార్చుకోవాలో అన్నీ తెలిసి కూడా క్రీస్తు ప్రభు వైపుగా మనము నడవకపోవడం, క్రీస్తు చూపించినటువంటి ఆ మార్గము గుండా మనము పయనించకపోవడమే ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వము అని క్రీస్తు భగవానుడు ఈనాటి పఠనముల ద్వారా మనకు బోధిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే విషయాన్ని ఈరోజు మనం వాక్యం ద్వారా వింటున్నాం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 24వ వచనంలో, ఇదిగో మీరు నన్ను విశ్వసింపని ఎడల, మీరు నా తండ్రిని విశ్వసింపని ఎడల, లేక నాలో తండ్రిని చూడని ఎడల, అలాంటి అవిశ్వాసమైనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు పాపములోనే మరణిస్తారు అని తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని 3 మార్లు ఈనాడు మనం విన్నటువంటి శుభవార్త, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 21 నుండి 30 వచనాల్లో 3 మార్లు ఇదిగో మీరు మనుష్య కుమారుణ్ణి, తండ్రి దేవుని చేత పంపబడినటువంటి మెస్సయాను మీరు నమ్మనిచో పాపములోనే మీరు మరణిస్తారు అన్నటువంటి విషయాన్ని వారికి ప్రగాఢముగా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక వైరమును మనం చూస్తున్నాం. ఏమిటి? క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ డివినిటీ, దైవత్వమును వారు గ్రహించలేకపోవడం.
ఇక్కడ గ్రహించలేకపోవడం అనే దానికంటే కూడా వారు చూడకూడా ఉండాలనుకోవడమే సబబైనటువంటి మాట అన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ ఉన్నాను. ఇది వారు గ్రహించారు, కానీ ఆ గ్రహించిన విషయాన్ని ఆకలింపు చేసుకోవడం లేదు. వాళ్ళు దాన్ని అంగీకరించడం లేదు. దే డోంట్ వాంట్ అగ్రీ దట్ జీసస్ ఈజ్ డివైన్. ఆయన ఒక డివినిటీ, ఆయనలో ఉన్నటువంటి ఆ డివినిటీని, దైవత్వముని వారు అంగీకరించడానికి సిద్ధపడలేదు. అలా అంగీకరించకపోవడం ద్వారా యేసు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వమునకు యూదా మత నాయకులకు మధ్య ఈ వైరము తారాస్థాయికి చేరుతుంది. ఎంతగానంటే ఇదిగో క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు నన్ను విశ్వసించాలంటే, మీరు నమ్మాలంటే ఏం చేయాలి? నేను దైవ కుమారుడను, నేను దైవమును, మరియు మీరు ఇలాంటి విశ్వాసమును కలిగి ఉండాలని ఆయన ఎన్నో మాలు ప్రబోధించాడు. అందులో కూడా నేనే ఆయనను, నేనే అన్నటువంటి విషయాల్ని చాలామార్లు చెప్పాడు. యోహాను శుభవార్తలో ఎక్కువగా విరివిగా ఉపయోగించాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే వెలుగు, నేనే ద్వారము, నేనే కాపరి అన్నటువంటి ఐయామ్ అన్నటువంటి ఆ స్టేట్మెంట్స్ని చాలా చేశాడు. అంటే నా ఉనికి ఏమిటో, నా ప్రస్థానం ఏమిటో, నా స్వస్థలం ఏమిటో, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎవడి చేత పంపబడ్డాను అన్నటువంటి విషయాలన్నింటిని కూడా ఎన్నో మార్లు వారికి చెప్పాడు. తనలో ఉన్నటువంటి దైవత్వముని వారికి విశదీకరించాడు. కానీ వారు యూదా మత నాయకులు మతమునకు మరి వారు అంగీకరించకపోవడం ద్వారా ఈ వైరం అన్నటువంటిది తారాస్థాయికి చేరుతుంది. ఆ తారాస్థాయికి చేరడం ద్వారా ఏమి జరుగుతుందంటే, మేము పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి యావే దేవుని మాత్రమే విశ్వసిస్తాం. యావే దేవుని ద్వారా యావే పుత్రుడిగా మనుష్య కుమారుడిగా వచ్చినటువంటి క్రీస్తునాథుని మేము విశ్వసింపము. మెస్సయా నీలో లేడు అన్నటువంటి విషయాన్ని వారు బాహాటంగా వారు కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, అంటే వారు నమ్మదలుచుకోలేదు అన్నటువంటి దీనినే ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వం అని మనము తెలుసుకోవచ్చు. క్రీస్తు ప్రభువే స్వయంగా తన మాటల్లో చెబుతున్నాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 14 మరియు 15 వచనాల్లో ఏమని చెబుతున్నాడంటే, నాడు మోషే ప్రవక్త, అదే విషయాన్ని మనము మొదటి పట్టణం సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుండి 9 వచనాల్లో ఉన్నాం. నాడు మోషే ప్రవక్త ఏ విధంగానైతే కంచు సర్పమును చేయించాడో, ఆ చేయించినటువంటి కంచు సర్పమును ఎవరెవరైతే చూశారో, దాని దరి చేరారో వారందరూ కూడా రక్షింపబడారు, వారందరూ కూడా ప్రాణాన్ని కాపాడుకున్నారు. నేడు అదే దేవుడు, అదే యావే దేవుడు క్రీస్తు ప్రభువు రూపంలో, అనగా నా రూపములో ఇదిగో శిలువ మరణము ద్వారా ఆయన ఇదిగో అందరికీ కూడా రక్షణదాయకముగా దీనిని మార్చుతూ ఉన్నాడు. కాబట్టి మీరంతా కూడా రక్షింపబడాలంటే దీనిని విశ్వసించాలి. అంటే ప్రభువు ఏ విధంగా చెప్తున్నాడంటే, పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి దేవుడే నూతన నిబంధనలో నా ద్వారా కనిపిస్తున్నాడు. నాడు మోషే ద్వారా అద్భుతములను చేసినటువంటి దేవుడే ఇప్పటికీ కూడా అద్భుతములను చేస్తూ ఉన్నాడు. కానీ మీరు అప్పుడు గతములో ఉన్నటువంటి ఆ అద్భుతాలను నమ్మారు, కానీ అంతకు మించినటువంటి ఈ శిలువ ద్వారా జరుగుతున్నటువంటి ఈ అద్భుతములను మీరు నమ్మడానికి సిద్ధముగా లేరు అని ఈ యోహాను శుభవార్త ద్వారా కంచు సర్పమునకు శిలువకు ఉన్నటువంటి తారతమ్యమును వివరిస్తూ ప్రభువైనటువంటి దేవుడు దయచేసి నమ్మండి, నన్ను విశ్వసించండి, నన్ను విశ్వసించి మీ ప్రాణాలను కాపాడుకొనండి అని వారికి బోధిస్తున్నాడు. ఇదిగో అలా విశ్వసింపని ఎడల వాక్యము మరీ చెబుతుంది, పాపములోనే మీరు మరణిస్తారు, మీ అంధత్వములోనే మీరు మీ ప్రాణాలని వదులుకోవలసి వస్తుంది అని వారికి అందరికీ కూడా అన్ని విషయాలను వివరిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, దానిలో భాగంగానే ఒక మాటని వారి ముందు ఉపయోగిస్తున్నాడు. ఇది ఏమంటున్నాడంటే, నేను వెళ్ళేటువంటి స్థలమునకు మీరు రాలేరు. అంటే ఈ వివరణ వారికి తెలియజేస్తూ, మెస్సయ అనేటువంటి వాడు మీ మధ్యలోనే ఉన్నాడు, సత్యమును నా ద్వారా గ్రహించండి అని తెలియజేస్తూనే, నేను వెళ్ళేటువంటి స్థలమునకు మీరు రాలేరు అని అన్నప్పుడు వారు ఏమంటున్నారు? చాలా హేళన భావముతో, ఇతనేమైనా ఆత్మహత్య చేసుకోబోతున్నాడా అంటే సత్యమునకు ఎంత దూరముగా ఉన్నారో అర్థమవుతుంది. సత్యమునకు సుదూరముగా ఉండాలని వారే ఈ ఎల్లలను ఏర్పాటు చేసుకున్నారు. దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ ఓన్ బౌండరీస్ ఇన్ ఆర్డర్ టు నో ద ట్రూత్.
దే డోంట్ వాంట్ టు నో ద ట్రూత్. అంటే తెలుసుకోవాలి, సత్యాన్వేషణ చెయ్యాలి, సత్యాన్ని గ్రహించాలి అన్నటువంటి తలంపు ఎంతో దూరంగా ఉన్నది. ఏమంటున్నాడు యేసుప్రభు? ఇదిగో నేను వెళ్ళేటువంటి స్థలమునకు మీరు రాగలిగితే సత్యాన్ని మీరు గ్రహిస్తారు, కానీ నేను వెళ్ళేటువంటి స్థలమునకు మీరు రాలేరు. అలా రాకపోవడం ద్వారా మీరు అంధత్వంలోనే ఉండిపోతున్నారు అన్నప్పుడు వారు ఏమంటున్నారు? ఆత్మహత్య చేసుకుంటాడేమో. అంటే ఎంత వ్యంగ్యమైనటువంటి మాటలు. వ్యంగ్యముగా అంటే సత్యముల గురించి ఆయన బోధిస్తుంటే, సత్యముల గురించి ఆయన వారికి గ్రహించేటువంటి విధంగా వివరిస్తుంటే వారు వ్యంగ్యముగా తిరుగా మాట్లాడుతున్నారు. ద్వంద్వ వైఖరిని వారు ప్రదర్శిస్తున్నారు. అంటే దే వాంట్ టు బీ అలూఫ్ ఫ్రమ్ ది ట్రూత్. ఆ సత్యమునకు దూరంగా ఉండాలని నిర్ణయం చేసుకున్నారు. సుదూరముగా ఉండి తీరాలన్నటువంటి ఆ చేరలేనటువంటి తీరాల దగ్గర వారు ఉంటున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అప్పుడే చెబుతున్నాడు, ఏంటి నేను వెళ్ళేటువంటి స్థలమునకు మీరు రారంటే, నేను ఎక్కడ నుండి అయితే వచ్చానో నా తండ్రి వక్షస్థానము నుండి నేను వచ్చాను, అక్కడికే నేను చేరబోతున్నాను. మీరంతా కూడా మొదటిలో మనం విన్నాం, దేవుడు మనుషులను ఎందుకు సృష్టించాడంటే అతను తెలుసుకొని సేవించి ప్రేమించి అటు వెనుక మోక్షము పొందుటకొని. కాబట్టి నేను మెస్సయాగా క్రీస్తు భగవానుడిగా తండ్రి దగ్గర నుండి వచ్చాను, నేను అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్తున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్ళాలనేటువంటి తలంపుతోనే నేను ఇక్కడికి వచ్చాను, ఈ లోకాన్ని ప్రేమించాను, మీ అందరి కోసం ప్రాణార్పణ చేశాను. కాబట్టి నేను వచ్చినటువంటి స్థలమునకు నేను మళ్ళీ వెళ్తున్నాను, నా స్వస్థలం అది, అక్కడికి మీరంతా కూడా చేరాలి, రావాలి అన్నటువంటి విషయాన్ని ఆయన చెబుతున్నాడు. కానీ మీరు యూదా మత నాయకులతో చెబుతున్నాడు. అంటే మనం అందరమని కాదు, యూదా మన మీరైతే ఖచ్చితంగా రాలేరు, మీరు పాపంలోనే మరణిస్తారు అని క్రీస్తు భగవాని ద్వారా జరిగేటువంటి అద్భుతములు, మోక్షపురికి ద్వారములను ఆయన తన మాటల ద్వారా వివరణతో కూడినటువంటి విధముగా ఆయన తెరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే యూదామత నాయకుల్లో జరిగినటువంటి విషయం వారు తెలుసుకోకూడదు అనుకున్నారు, దూరంగా ఉన్నారు. సత్యాన్వేషణ చేయకూడదు అనుకున్నారు, అన్వేషణని చేయలేదు, విరమించుకున్నారు. కానీ నీవు నేను వింటున్నటువంటి వారుగా, మీరు చెబుతున్నటువంటి వారుగా, బోధిస్తున్నటువంటి వాడిగా నేను, ఈ సత్యాన్వేషణ మనలో ఉన్నదా? లేక మనల్ని పరిపాలించేటువంటిది ఈ ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వమేనా? ఆధ్యాత్మికము మరియు అంధత్వము ఈ రెండు కూడా చాలా సమీపంగా సారూప్యమైనటువంటి భావము కలిగినటువంటివి. అంటే ఇక్కడ నాకు ఆధ్యాత్మికత ఉన్నది, నేను క్రైస్తవుడని, ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిని అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఆ ఆధ్యాత్మికతకి మనము ఎల్లలు క్రియేట్ చేస్తున్నాం, ఎల్లలని సృష్టిస్తున్నాం, అంధత్వముగా మారుస్తున్నాం. అంటే ఇందులో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఈ అంధత్వము అన్నటువంటిది సత్యాన్ని గ్రహించకుండా చేస్తుంది, సత్యాన్ని చూడకుండా చేస్తుంది, అన్వేషణని విరమించుకునేటువంటి విధంగా అది చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వారికి నాడు యేసుప్రభు ఏ మాట అయితే చెబుతున్నారో అదే మాటను ఇప్పటికీ కూడా చెబుతూనే ఉన్నారు. ఇదిగో సత్యమునకు మీరు దూరంగా ఉండాలనుకుంటే, సత్యాన్వేషణ గ్రహించకూడదు అని అనుకుంటే మీరు సైతము కూడా పాపములోనే మరణిస్తారు అని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రష్యా దేశంలో వాళ్ళకి చాలా సామెతలు ఉంటాయి. రష్యాకు సంబంధించి జపనీసు, ఇండియన్, చైనా అంటే సామెతలు అన్నటువంటివి చాలా వారికి ఉంటాయి. ఆ రష్యన్ సంబంధించినటువంటి ఒక ప్రావం, ఒక సామెత ఏమి చెబుతుందంటే, మనస్సు చూడకూడదు అనుకున్నది కళ్ళు చూడదు, మనసు చూడకూడదు అని అనుకున్నది ఈ కళ్ళు లేకుంటే ఈ కన్ను చూడదు. మనసు ఏదైతే చూడాలనుకుంటుందో దానినే ఈ కళ్ళు చూస్తాయి. అంటే మన మేధస్సు, మన మెదడు ఏమైతే చూడమని చెబుతుందో దానినే ఈ కళ్ళు చూస్తాయి. వద్దనుకున్నటువంటిది ఏది కూడా చేయదు. అందుకే మనము కూడా అలా చేస్తూ ఉన్నాము. అంటే ఒకవేళ మనం చూస్తే మన కళ్ళు ఏదైనా జరుగుతుంది, ఏదైనటువంటి అసాంఘికము లేకుంటే దౌర్జన్యం సంథింగ్ ఏదైనా జరుగుతూ ఉంటే మన కళ్ళు చూడాలనుకుంటాయి. కానీ ఈ చూస్తే ఏమవుతుందో, చూస్తే దాంట్లో భాగమైపోవాలేమో, ఏమి చేయాలనో, ఏమేమి చూడాల్సి వస్తుందో అన్నటువంటి రీతిలో ఈ కళ్ళు అనేటువంటివి చూడవు అంటాం. అంటే మనస్సు చెప్పినటువంటి విధంగానే కళ్ళు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా సత్యమును గ్రహించకూడదు అని ఈ మనసు చెప్పినప్పుడు, ఈ మేధస్సు, ఈ మెదడు చెప్పినప్పుడు ఈ కళ్ళు సత్యాన్వేషణకి సహకరించవు, ఈ సత్యాన్వేషణ మార్గంలో అవి పయనించవు అని చెబుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ సామెత ఇంకా ఏమి చెబుతుందంటే, విత్ గాడ్ గో ఓవర్ టు ద సీ,
విత్ గాడ్ గో ఓవర్ టు ద సీ, వితౌట్ గాడ్ డు నాట్ ఈవెన్ గో ఓవర్ ద థ్రెషోల్డ్. అంటే దేవునితో నీవు నడవాలి. ఎప్పుడు నీకు సత్యానుగ్రహణ లేకుంటే సత్యాన్వేషణ పరిపూర్తి ఫలసిద్ధి కలుగుతుందంటే దేవునితో నీవు నడిచినప్పుడు. దేవునికి దూరంగా జరగదు. యూదా మతాధికారులు కూడా ఇదే చేశారు. యేసు ప్రభువుకి మెస్సయాకి వారు సమీపంగా దగ్గరగా ఉండడానికి ఒక చిన్న ప్రయత్నము వారు చేసి ఉన్నట్లయితే వారికి సత్యమేదో గ్రహించేటువంటి వారు, మెస్సయా ఎవరో తెలుసుకునేటువంటి వారు. ఎందుకంటే గతములో కంచు సర్పం ద్వారా యావే దేవుడు ఎంత గొప్ప అయినటువంటి అద్భుతాలు చేశాడో అదే క్రీస్తు భగవానుడు అంతకు మించినటువంటి అద్భుతాలను చేస్తున్నాడు. కానీ అవి నీవు గ్రహించలేకపోతున్నావు. ఎందువలనంటే నీవు సుదూరముగా ఉండాలనుకున్నావు, సత్యాన్ని గ్రహించడానికి సిద్ధంగా లేవు. అదే యేసు ప్రభువుతో సమీపముగా ఉండడానికి ప్రయత్నము చేసి ఉన్నట్లయితే, దేవునితో కలిసి నడిచి ఉన్నట్లయితే మనము గ్రహించేటువంటి వారము అని చెబుతున్నారు. అందుకే దేవునితో నడవాలి, దేవుని లేకుండా కాదు, సత్యముతో నడవాలి. సత్యము లేకుండా ప్రయాణము లేకుండా పయనం అన్నటువంటిది ఎప్పటికీ కూడా సాధించేటువంటి విధంగా ఉండదు అని వాక్యము బోధిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త అనగానే ఇలాంటి భావములు కొన్నిసార్లు అర్థం కానటువంటి ఒక రహస్యపూర్వకమైనటువంటి మోక్షపురికి సంబంధించినటువంటి రహస్యములాగా మనకు అనిపిస్తుంది. కానీ ఒక్కటే విషయం, యోహాను గారు ఇన్ని విషయాలను వ్యక్తం చేస్తున్నాడంటే దేవునితో కలిసినటువంటి ప్రయాణం, దేవునితో ఆయన చేయిలో చేయి వేసి మనం నడుస్తున్నటువంటి ఆ ప్రయాణము మనకు సత్యాన్ని గ్రహించేటువంటి విధంగా చేస్తుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యూదా మతాధికారులు అంధత్వమునకు, ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వమునకు ఎంత పెద్ద పీట వేశారో అలా కాకుండా మన ఆధ్యాత్మికంగానే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభువుతో ఆయన నడవడానికి ప్రయత్నం చేద్దాం. సత్యము మనకి ప్రబోధమయ్యేటువంటి విధంగా ఈ దివ్యబలి పూజలో తండ్రి దేవుణ్ణి వేడుకుందాం. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరమా కానుక గైకోని, శాంతికరమా కానుక గైకోని, నీ కృపలో మా హృదయము నింపు, నీ కృపలో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము నీ శుభవేళ మా ప్రభువా. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ, అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ. అన్నియు నీవై మము కాయుమయా, అన్నియు నీవై మము కాయుమయా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువాయే సమాధాన బలిని మీకు అర్పించుచూ ఉన్నాము. ఈ బలి ఫలితముగా నీవు మమ్ము కనికరించి మా పాపములను క్షమించి చలించుచున్న మా హృదయములకు స్థిరత్వమును దయచేసి నీ ఏకైక మార్గమును నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచూ ఉన్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచూ ఉన్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచూ ఉన్నావు. వీనినన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచూ ఉన్నారు. అధిపతులు ఆరాధించుచూ ఉన్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచు ఉన్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యద్దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మో శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీరు ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్.
తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకుందమా లోకుందమా, ప్రేమతో చేకుందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. దివ్య వెలుగుతో నింపును, దీనులను ఓదార్చెను. ప్రేమ విందు, శాంతి విందు, దివ్య వరములు వసగును, దినదినము నడిపించును. ప్రేమ విందు, కాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, కాంతి విందు, కాంతి విందు. లోకుందమా లోకుందమా, ప్రేమతో చేకుందమా. పునీత ఇగ్నాస్ వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోని కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయం లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. సర్వశక్తిగలవో సర్వేశ్వరం, ఈ పవిత్ర కార్యములో పాలు పంచుకొనిన మేము కృతజ్ఞతాభావముతో హృదయపూర్వకముగా నిన్ను అర్థించుచూ ఉన్నాము. నీ కృపా సహాయముతో మా అనుదిన జీవితములో పవిత్రమైన వానినే మేము ఆశించుతూ పరలోకపు వరములను పొందుటకు అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాలంతో నివార్యా, పాదు
పాదువాపురి పావనుడా అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా ఆలకించుమా విన్నవించుమా ఆలకించుమా విన్నవించుమా పరమేశ్వరుని పాద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా అచంచల విశ్వాసనే డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాకనే కగ్గాని దూసి అచంచల విశ్వాసనే డాలుగా చేపట్టి అటు ఇటు బదునైన వాంకనే ఖడ్గాని దూచి అలవోకిలిగా అశుద్ధాత్మలన్ అలవోకిలిగా అశుద్ధాత్మలన్ పారద్రోలినా అంతో నివార అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా